శివశంకర్ గారు ఏంటి చాలా ఘాటు పదజాలంతో క్వశ్చన్ చేసినట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఘాటు పదజాలం అవసరం అనుకుంటున్నారా? ఒక్కసారి నిజంగా సార్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఆ పంటల పరిస్థితి, రైతుల పరిస్థితి, ఆ ధరలు చూస్తే మీరు నేనైనా కూడా ఇంకా పెద్ద పదజాలంతో అక్కడ స్థాయి ఇవి మర్చిపోరు. అక్కడ వాళ్ళ బాధ, వాళ్ళకి రైతులు జరిగేటువంటి అన్యాయము అవి కనిపించినప్పుడు ఇక ఆ రైతన్న అనేటువంటి వాడు కన్నీరు పెట్టినప్పుడు ఆ రాష్ట్రానికి ఏముంటది సార్? సుభిక్షమా? ఇక రైతన్న అలా బాధలు పడతా ఉంటే అది చిన్న మాట అనుకోవాలి. ఎందుకు అంత ఘాటుగా అంటున్నా అంటే ఇక్కడ సివియారిటీ ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఇందాక మీరు వీడియోలో ఇచ్చినట్టు మీరు ఫస్ట్ లో చెప్పారు ఒకటి చక్కగా, ఏంటంటే దురదృష్టమో అదృష్టమో రైతులకి ఏం పాపాలు చేశారో మరి ఏదో అనేటువంటి ఒక రీతిలో ఈయన వచ్చినప్పటి నుంచి 17 సార్లు ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ జరిగాయి. తుఫానో, వాయుగుండమనో, లేదా సైక్లోనో, మోతా లాంటిది. అంటే మీరు అన్నట్టు గతంలో చూసాము. ఇంతకుముందు ఏ ప్రభుత్వ హయాంలో ఎవరైనా కూడాను 1-2 సార్లు జరిగేటివి. కొన్నిసార్లు పంటల దిగుబడి ఎక్కువ ఉండి మద్దతు ధర లేకపోయినా కూడా రైతులకు బ్యాలెన్స్ అయ్యేది. లేదా ధరలు ఎక్కువగా ఉండి పంట తక్కువ, ఉత్పత్తి తక్కువ వచ్చేసి పంట దిగుబడి తక్కువ వచ్చినా కూడా ధరల వల్ల రైతులకి నష్టం జరగకపోయినా, లాభాలు జరగకపోయినా నష్టం జరగకుండా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సమయంలో ఈ యొక్క అతివృష్టి అనావృష్టి వల్ల ప్రతిసారి రైతులకి పంట దిగుబడి అనేటువంటిది తగ్గిపోవడమో, లేదా పంట అసలే చేతికి రాకపోవడమో జరిగితే అంతో ఇంతో వచ్చినటువంటి పంటలకి గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు. మీరు ఈ కెన్ నేమ్ ఇట్ సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి తీసుకోండి. మిర్చి అంతకుముందు మా టైంలో 22,000 ఉంటే ఈ టైంలో 9,000కి రాలేదు. లేకపోతే పొగాకు, లేకపోతే పత్తి, లేకపోతే ధాన్యము, లేకపోతే ఇక్కడ చూసుకోండి మామిడి, ఈరోజు అరటి, చీనా, ఏవి తీసుకున్నా కూడాను ధరలు అనేటువంటిది పతనం అయిపోయాయి. ఉదాహరణకు తీసుకోండి సార్, వరి ఉంది 75 కిలోల బస్తా. ఇప్పుడు కూడా మామూలుగా ఎంత కొనాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ప్రకారము 1776 రూపాయలకు కొనాలి 75 కిలోల వరి ధాన్యాన్ని. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేక రైతు భరోసా కేంద్రాలను వాళ్ళు పేరు మార్చుకొని సేవా కేంద్రాలని పేరు పెట్టుకున్నా కూడాను అక్కడ ఎక్కడా కూడాను కొనుగోలు అనేటువంటిది లేక ఈ రోజు దళారులు 1,200 రూపాయల నుంచి 1,300 రూపాయలకు కొంటున్నారు. అది కూడా నేను నాణ్యత లేదు, కొంటే బతిమాలి కొని అయ్యా మరి కొనండి అనేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అరటి చూస్తున్నారు. అరటి మీరు కోవిడ్ టైంలో మీరు గమనించారో లేదో, చీనా కానీ రైతులంతా కూడా అరటి అమ్ముకోలేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 400 రైతు బజార్లలోకి ఈ యొక్క అరటిని ప్రభుత్వమే కొని అక్కడ పెట్టడమే కాకుండా ఇందాక ప్రస్తావించిన తాడిపత్రి నుంచి, కర్నూలు నుంచి ఢిల్లీకి, ముంబైకి ప్రత్యేక రైళ్లు నడిపి ఈ యొక్క ఉద్యాన పంటలు ముఖ్యంగా చీనా కావచ్చు, అరటి కావచ్చు ఎక్స్పోర్ట్ అక్కడికి ప్రభుత్వం చేస్తే రైతుకు రవాణా ఛార్జెస్ దాదాపు 20-30% మాత్రమే ఉండేది. అంటే 80% రవాణా ఛార్జీలు తగ్గేటివి. అక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేసే సదుపాయం ఉండేది. రైతులకు అమ్ముకోవడానికి ధైర్యంగా రైతులు వేసి అమ్ముకునే వాళ్ళు. ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పేవారు అనుకుంటా, ఈ మొన్న బ్యాంకులో ఓపెనింగ్ రోజేమో ఆవిడ చెప్తుంది, గతంలో యొక్క రైతులకి ఎంత కూడాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కానీ ప్రభుత్వంలో స్పెషల్ ట్రైన్ చేసుకుని వెళ్ళేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించారనేటువంటిది ఆవిడ పేరెత్తకపోయినా కూడా ప్రస్తావించారు. ఈ రోజు ఏంటంటే సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత ముందు మేము రాకముందు 20 నుంచి 22,000 టన్నులు వచ్చేసేసి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటే ఈ యొక్క ట్రైన్స్ ఏర్పాటు చేయడం కానీ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావడం వల్ల 3 లక్షల టన్నులని ఎక్స్పోర్ట్ అనేటువంటి జరుగుతా ఉంది. అదే కాకుండా ఎంత దుర్మార్గం సరేనా, పులివెందుల మీద కోపమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా ఈ ప్రభుత్వానికి? మేము పూర్తి చేసి కోల్డ్ స్టోరేజ్ 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్, ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసేసి అన్ని సదుపాయాలు పెడితే ఈ రోజు పులివెందుల రైతులు బాగుపడతారనా, లేకపోతే కరెంటు బిల్లులు వచ్చేసి ఎందుకుల ప్రభుత్వానికి అలదరంగా బొక్కనే వీళ్ళకి దాన్ని మూసేశారు. దాన్ని ఆపరేషన్లకు తీసుకురాలేదు. అది వచ్చింటే 600 టన్నులు పెట్టుకుంటే రైతులకు కాస్త ఊరట ఉండేది కదా, ప్రభుత్వం ఆ విధంగా తోడ్పడేది కదా. అలా లేదు. అదే విధంగా పంటల బీమాని గాలికి ఎత్తేసారు సార్. ప్రభుత్వం గతంలో వాళ్ళకి సంబంధం లేకుండా ఈ క్రాప్ చేసేసి కంప్లీట్ గా పంటల బీమా ప్రభుత్వమే చెల్లించేది. ఆ పంటల బీమా ఉన్నా కూడా ఈ రైతులు కొంచెం బాగుపడే వాళ్ళు. తర్వాత మీరు అన్నారు కదా, ఈ మోందా తుఫాను వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా అని. మీరు గత డిబేట్ లో కూడా మీరు చెప్పారు. ఎన్యూమరేషన్ సార్, ఒక్కరోజు ఎన్యూమరేషన్ టైం ఇచ్చారు.
ఎన్యూమరేషన్ కి అధికారులకి కృష్ణా ఒక్కరోజా? ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నోట్ ఇచ్చేసి ఒక్క రోజు 30వ తారీఖు మధ్యాహ్నం ఇచ్చి 31వ తారీఖు సాయంత్రంలో పూర్తి చేసేసి పత్రాలన్నీ మాకు రావాలి, ఇచ్చిన వాటికే వస్తాయని ఏ ఒక్క అధికారి కూడాను పొలాల్లోకి వెళ్లకుండా టీడీపీ అధికారుల దగ్గర కూర్చొని వాళ్ళకే రాసుకొని ఇది అన్నారు. ఇంకోటి మళ్ళా ఒక మెలిక పెట్టారు, ఎవరైతే ఈ యొక్క ఎన్యూమరేషన్ చేయించుకొని వాళ్ళకి ఎలిజిబులో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రాదు అనేటువంటిది ఇంకొక మెలిక పెట్టారు. బా ఎక్కడన్నా రైతుల మీద అలా చేశారా? ఎక్కడే మనం గమనించారా? ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళందరి మీద 420 కేసు ఎందుకు పెట్టద్దు సార్? ఎస్ ఇంత అన్యాయంగా రైతులకు చేస్తా ఉంటే ఆయన ఆవేదనతో మాట్లాడలేదు. పరిపాలన చేయమనేసి ఓట్లేసి ప్రజలు మోసం చేసావే, కనీసం రైతన్నలన్నా కూడా ఉండాలి కదా. అంత పెద్ద మాటలు చిన్న మాటలు అనకి ఏం చేస్తారు సార్? ఆవేదన అలా ఉంది. రైతాంగం చూస్తే పాపం వాళ్ళు చూస్తే మన పులివెందులకి వెళ్ళి తిరిగారు, అరటి తోట, అంతకుముందు మామిడి తోటలకు వెళ్ళారు, అంతమంది పొగాకు బోర్డుకి వెళ్ళారు, అంతకుముందు మిర్చి అడ్డుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తే ఆ యొక్క అంతకుముందు ఈ మోందా తుఫాన్ లో రైతులకు వెళ్తే కనుక ఎంత ఎన్నుకొచ్చింది అంటే పొట్టకొచ్చినటువంటి గింజలంతా కూడా పడిపోయి రైతులకు ఉంటే ఎవరు రాలేదు సార్ మాకు ఎన్యూమరేషన్ చేయడానికి, ₹1 మాకు రాలేదు సార్, ఇన్సూరెన్స్ అన్నా చేయలేదు సార్, మేము ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేటివి, ఇన్పుట్ సబ్సిడీ రాదు అనేటువంటిది అల్లాడుతా ఉంటే ఈ రోజు ఈ పంట ఆ పంటగా సార్ దిగుబడి లేదు, మద్దతు ధర లేదు. ప్రభుత్వం ఏదో ఎలక్షన్ల ముందు మా టైంలో 3,000 కోట్ల రూపాయలు దానికి పెడితే మద్దతు ధర అనుకూలంగా ఉంటుందని చెప్పిచ్చేసి గిట్టుబాటు ధరలకంతా కూడాను ఆ నిధి ఇది అది లేకుండా చేశారు. ₹1 కూడా ఈ యొక్క